కృప లేకపోతే మాట్లాడడానికి 4 మాటలు కూడా దొరకవు. నా ఎడల దేవుడు కృప చూపించాలని కూడా ప్రార్థన చేయండి. చూద్దాం రండి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. మొదటి వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, ఇప్పటి వరకు నిలబెట్టి మీరు వాడుకున్న రాబోయే తరం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా జీవితాలు ముగింపులోకి వచ్చాం. మేము మహిమకు మీ సింహాసనానికి సమీపంగా ఉన్నాం. మా వెనక పనిచేయవలసిన వారు నమ్మకంగా అంతం వరకు పనిచేయడానికి వారి సాక్ష్యం చుట్టూ నీ భద్రత అనే కంచి వేయండి. కూడి వచ్చిన సేవకులు వారి ప్రవర్తన చుట్టూ నీ అగ్ని ప్రాకారాన్ని ఉంచండి. ఒక్కరు కూడా బలహీనులు కాక బలవంతులై తమ వంతు నమ్మకంగా పనిచేయడానికి, తమ ముందున్న పోరాటాన్ని గెలవడానికి శక్తివంతులుగా చేయమని నిలిచి మాట్లాడుతున్న నీ దాసుడు బలహీనుడు మీరే బలపరిచి మీ నామానికి మహిమ కలుగు చేసుకునమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నయమాను గురించి రాయబడిన మాటలు ఏమిటంటే, అతడు సేనాధిపతి. సిరియా దేశమంతటికీ అతడు సేనాధిపతి. యుద్ధం వస్తే ముందుండవలసిన వాడు. సేనాధిపతి యొక్క స్థానం చిన్నది కాదు, చాలా పెద్దది దేశంలో. సైన్యమంతా అతని ఆధీనంలో ఉంటుంది. సేనంతటికి అధిపతి అతడు. రాజు కిరీటం కలిగిన వాడే కానీ ఈ కిరీటం నిలిచి ఉండాలి అనంటే సైన్యం గెలుపొందాలి. సైన్యం గెలవాలి అంటే సేనాధిపతి ఎలాంటి వాడై ఉండాలి? ఇంగ్లీష్లో ఓ సామెత ఉంది, తెలుగులోనే చెప్తానులేండి. ఓ యుద్ధం పోయిందట, ఓ యుద్ధం ఓడిపోయారట. కారణం సైన్యం ఓడిపోయిందట. సైన్యం ఓడిపోవడానికి గల కారణం ఓ గుర్రానికి బాగలేదట. ఆ గుర్రానికి బాగోకపోవటం కారణం నాడాకి ఉన్న ఓ చిన్న మేకు ఊడిపోయిందంట, అంతే కారణం. అది సేనాధిపతిది. మీకు అర్థమైందన్నమాట. బికాస్ ఆఫ్ ఎ షూ నైల్ ద హోల్ బ్యాటిల్ వాజ్ లాస్ట్. అంటే సేనాధిపతి ఎంత ప్రధానమైనవాడు, ఎంత ప్రాముఖ్యమైనవాడు. అంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి ఇతను. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. రాజు దృష్టికి ఘనుడై అతడు ఆ దేశంలో ఉన్న రాజు దృష్టికి ఘనమైనవాడు. అంటే రాజుగారు తన వెనక కొడుకు కాదు ఘనమైనవాడు రాజుకి, తన మంత్రి కాదు ఘనమైనవాడు. రాజు దృష్టికి ఘనమైనవాడు నయమాను. మొదటిది ఏం చెప్పుకున్నాం? అతడు సేనాధిపతి, అత్యంత ప్రధానమైనవాడు. రెండవదిగా అతడు ఘనమైనవాడు. మూడవది చూడండి, దయ పొందినవాడు. ఎవరు దయ? విచిత్రం చెప్పనా? రాజు దయ పొందినవాడు, దేవుని దయ పొందినవాడు. నయమానులో ఉన్న ఆధిక్యత ఇది. పైన ఏమన్నాడు? యెహోవాయే సిరియా దేశమునకు అన్నాడు. అంటే ఎవరిని బట్టి? నయమాను రాజు దయ పొందినవాడు, దేవుని దయ కూడా పొందినవాడు. సామాన్యుడేం కాదు కదా.
ఇప్పటికి ఎన్ని అయినాయి? 3 4 చెప్పండి. సేనాధిపతి, ఘనుడైనవాడు, రాజుదయ పొందినవాడు. ఎన్ని? 3 4? మరి 3 అంటారే? దయను ఒకటిగా చేశారు కాబట్టి మీరు 4. సరే, అంతేనా? సరే, మరో మాట కూడా చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీయుల్లో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప. చాలా. ఎవరితను? ఇశ్రాయేలు దేశంలో కుష్ఠరోగులు ఎన్ని వందల మంది ఉన్నా స్వస్థత పొందినవాడు నయమాను ఒక్కడే, ఇంకెవరు పొందల. ఎవరు చెప్పారు ఇది? ప్రభువే చెప్పాడు. రక్తమాంసాల్లో పాడేవాడై భూమి మీదకి వచ్చిన తర్వాత వెనుదిరిగి కాలాన్ని చూసి చెప్తున్నాడు. అంటే ఆయన దేవుని యొక్క మెమరీలో ఎవరున్నారు? నయమాన్ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఓన్లీ వన్ హూ వాజ్ హీల్డ్ ఫ్రమ్ ద లెపర్సీ. కుష్ఠరోగం నుంచి బాగుపడినవాడు ఒక్కడే. ఎన్ని చెప్పాం? మళ్ళీ 4 అంటారు. ఇదిగో మాస్టరు, నేను లెక్కలు చెప్పా, సంఖ్యలు గుర్తుంటాయి నాకు. 5. అవునా? ఆలోచించండి. ఇంతటి వాడికి రోగం ఏంటండి? మీరే చెప్పాలి. ఇంతటి వాడికి రోగం ఏంటి? జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతి డిఫాల్ట్ ఈజ్ ఎ వే టు మీట్ గాడ్. ప్రతి లోపం దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక మార్గం. ప్రతి నష్టం దేవుణ్ణి తెలుసుకోవడానికి తెరవబడిన మార్గం. ప్రతి సంక్లిష్టమైన పరిస్థితి దేవుని వద్దకు రావడానికి ఆయన సిద్ధపరిచిన మార్గం. ఇక్కడ ఆగుదాం, వెనక్కి ఒకసారి వెళ్దామా? వెళితే మీరు నాతో పాటు ద్వితీయోపదేశ కాండానికి రండి. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 5వ వచనం చదవండి. నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు. కింద ఏమనుంది? కోత పండగ రోజున ఇశ్రాయేలీయులకు సంబంధించిన వాళ్ళు మొదటి గంప తీసుకుని పోయి అక్కడ పెట్టి యాజకుడి దగ్గర ఏమనాలి? అయ్యా, మా తండ్రి అయిన అబ్రహాము ఏ దేశస్థుడు? అబ్రహాము సిరియా దేశస్థుడే. చెప్పండి. నయమాను సిరియా దేశస్థుడే. అంటే అబ్రహామును ఎక్కడి నుంచి పిలిచాడు? అబ్రహామును పిలిచినవాడు నయమాను దగ్గరికి చిన్నదాన్ని పంపాడు. మరో మాట కూడా చెప్పనా? మీరు ఒకసారి నాతో పాటు ఆదికాండం దగ్గరికి రండి. 31వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, అబ్రహాము సిరియావాడే, లాబాను సిరియావాడే. ఇప్పుడు
అబ్రహాము భార్య, ఇసాకు భార్య, యాకోబు భార్య. ఎవరు వీళ్ళంతా? మరి యుద్ధాలేంటి? మాట్లాడండి. వెనక్కి ఒకసారి వెళ్దాం, ఏదేం దాకా వెళ్దాం. ఈ ప్రపంచం అంతా మాట్లాడండి సార్. ఒక మనిషిలోంచి వచ్చిందా? జలప్రళయం తరువాత ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబంలో నుంచి వచ్చిందా? నోవహు 3 కొడుకుల్లో నుంచి వీళ్ళందరూ వచ్చారు. తర్వాత ఏమయ్యారు? ఖండాలుగా విభాగించబడ్డాయి, దేశాలుగా విభాగించబడ్డాయి. దేశాలు అయిపోయిన తర్వాత ఏమొస్తాయి? అరే మనం ఒక తండ్రి పిల్లలు అన్న సంగతే మర్చిపోతారు. గతం మరిచిన ప్రతి వ్యక్తి యుద్ధానికి సిద్ధపడతాడు. చరిత్ర మరిచిన ప్రతివాడు యుద్ధానికి ముందుంటాడు. ఆనాడైనా ఈనాడైనా యుద్ధాలకి కారణాలు ఏమిటంటే, అరేరే వాళ్ళెవరు? అరేరే ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళని. ఐగుప్తు నుంచి వచ్చిన జనాంగం, ఐగుప్తు బానిసలు వీళ్ళు. మేమైతే సిరియన్స్. మేమెవరో స్వతంత్రులం, మీరు బానిసలు. ఏంటి వ్యత్యాసం? దేశాల వ్యత్యాసం. దేశాల వ్యత్యాసం యుద్ధానికి కారణం. నెంబర్ 1. రెండవ మాట చెప్తాను. యుద్ధానికి రెండవ కారణం ఏంటో చెప్తారా మీరు? ఇప్పుడు లాబాను ఇంట 2 కూతుళ్ళు కదూ. రాహేలు ఏం తీసుకొచ్చింది అండి? మరి ఇప్పుడు అబ్రహాం ఇంట్లో ఏముండవు? మతం తేడా వచ్చిన తర్వాత కూడా యుద్ధాలు వస్తాయి. దేశాలు విడిపోయాక యుద్ధాలు వస్తాయి. మాట్లాడండి. మతాల యొక్క వ్యత్యాసం మధ్య కూడా యుద్ధాలు వస్తాయి. రాకుండా ఏం బావు. దిస్ ఈజ్ ద హిస్టరీ. చరిత్ర ఇది, ఇందులో అనుమానం లేదు. 2, 3 యుద్ధానికి 3వ కారణం చెప్తారా మీరేమైనా? వీళ్ళెవరు? దే ఆర్ బ్లెస్డ్. వీళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. మరి వాళ్ళెవరు? సరే, ఇంకొక మాట అంటాను, ఏమనుకోకండి. వీళ్ళు మేము దేవుని పిల్లలము అంటున్నారు. అంటే మిగతా వాళ్ళని ఏమంటున్నట్టు? రాదంటండి కడుపు మంట. క్రైస్తవులు నిలబడి దేవుని వారసులం, మేము కాదా? కోపం రాదా? దేవుడు మా తండ్రి, మేమంతా దేవుని పిల్లలం. మరి మీరు చెప్పకే చెప్తున్నాం మనం అంటలా అపవాది పిల్లలని. ఇప్పుడు యుద్ధం రాదా? ఇంకొక మాట కూడా అంటాం, నా తండ్రి ద్వితీయోపదేశకాండం 26:5 ఉంది, నశించుచున్న అరామీయుడు, నాశనంలో నుంచి మేము బయటకు వచ్చాం, మీరు ఎక్కడున్నారు? ఎవడు తట్టుకుంటాడండి? కడుపు మండిపోదండి? యుద్ధానికి ఇవన్నీ కారణాలు కావా? ఖచ్చితంగా కారణాలే. కానీ ఒక్కసారి ఆలోచించండి. దేశాలు వేరైనా, మతాలు వేరైనా, దేవుణ్ణి సేవించటంలో వ్యత్యాసం ఉన్నా నయమాను మీద దేవుని యొక్క కనుదృష్టి ఉండడం. ఈనాడు కూడా దేవుణ్ణి విరోధించేవారు, ఆయన మీద యుద్ధం చేయడానికి సిద్ధపడేవారు, ఆయన ప్రజలను నాశనం చేయడానికి వచ్చినవారు, వాళ్ళ మీద గుంపులు గుంపులుగా పడి చెరపట్టి కొట్టి చంపి పిల్లల్ని చెరగా తీసుకొని వెళ్ళిపోయిన వారి మీద కూడా ఆయన దయ శాశ్వతంగా నిలిచి ఉంది, మారలా. ఆయన నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. ఏ మార్పు రాలా ఆయనలో. హీఈస్ ద సేమ్. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో
మారని, మార్పు చెందని దేవుడు ఆయన. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నవాడు. ఎవరి ఎడల పక్షపాతం చూపించేవాడు కాడు. దేవుడు పక్షపాతం చూపించడు అనే మాట మనం నయమాను దగ్గర నేర్చుకోవాలి. పక్షపాతం చూపించలా. విచిత్రమైన సంగతి ఏమిటంటే, ప్రభువు ఎంత నమ్మదగిన వాడు. నయమాను ఇంటికి ఓ చిన్న బిడ్డని పంపాడు. ఓ చిన్న బిడ్డ, బహుశా మీరు చిన్నది అంటే ఎంత వయసు ఉండొచ్చు? మధ్యాహ్నం అడిగాను రామకృష్ణ, ఏం మాట్లాడతావయ్యా నువ్వు అని. ఇస్రాయేలు చిన్నది అన్నాడు. రాత్రి కారులో వెళ్తున్నప్పుడు ఎవరు చెప్పారు ఇస్రాయేల్ చిన్నదాని గురించి మాట్లాడేమని? తమ్ముడు చెప్పాడు. రాత్రి ఇస్రాయేల్ చిన్నది నాకు ఎదురొచ్చింది, ఈ సాయంకాలం కూడా ఇస్రాయేల్ చిన్నది ఎదురొస్తుంది నాకు. ఇంతకీ నేనేం చెప్పాలయ్యా అంటే మనవాళ్ళు అన్నారు, రోదే అని చిన్నది ఉంది కదా అన్నయ్య అన్నారు. బాగానే ఉంది అనుకున్నా, కానీ ఆలోచిస్తున్నప్పుడు చిన్నది అంటే ఎవరు? ఇంకా యవ్వనంలోకి రాలేదని. అంటే ఎంత పిల్ల ఉండొచ్చు? 10 or 11, మోస్ట్ ప్రాబబ్లీ మేబీ 12, అంతకు మించి ఎక్కువ కాదు. ఇంత వయసు అంటే దేవునికి వయసుతో నిమిత్తం లేదన్నమాట, తన సాధనంగా వాడుకోవడానికి. God is capable to use even a man who have 80 years old. At the same time, he can use a person who is a 12 years old even. 80 సంవత్సరాల వాడిని వాడుకోవడానికి సమర్థుడైన దేవుడే 12 ఏళ్ల బిడ్డను కూడా వాడుకోవడానికి సమర్థుడు. మహిమ ఎవరికి చెందాలి? ఆయన పక్షపాతం లేనోడు. సరే, ఇప్పుడు విందాం. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మన మీద జులుం ప్రదర్శిస్తున్నప్పుడు, మన మీద కష్టం పెట్టుకున్నప్పుడు, మన మీద బాధ పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలి? నేనే మీతో మాట చెప్తా, ఇదేమి లైవ్లో పెట్టకండి. లైవ్ వెళ్తా ఉందా? నిన్నే చెప్పినట్టున్నాను బాబు వద్దని. లైవ్తో ఒక ప్రమాదం ఉంది. లైవ్తో ఉన్న ప్రమాదం
సిరియా వాడే సార్. నయమాన్ ఎవరు? ఇశ్రాయేలు దేశం మీద జయం పొందినవాడు. అవునా? జయం పొందిన వాడిని చేతులు కట్టుకుని ఓడిపోయిన దేశానికి పంపించింది ఎవరు? మాట్లాడండి సార్. అవసరత తీర్చబడేది ఎక్కడా? ఎట్ గాడ్స్ ఫీట్. మేలు కలిగేది ఎక్కడా? దేవుని పిల్లల దగ్గర. ఏ వ్యక్తి అయినా బాగుపడేది ఎక్కడా? దేవుని సన్నిధిలోనే. ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి సిరియా దేశానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? దేవుని నివాస స్థలం ఇశ్రాయేలు, దేవుని సేవకుల యొక్క నివాస స్థలం ఇశ్రాయేలు. ఎంత గెలుపున్నా అక్కడ బాగు చేసేవాడు ఎవడూ లేడు. ఎప్పటికైనా ఏ వ్యక్తి అయినా తిరిగి రావలసిన చోటు ఒకటే, జీవం కలిగిన దేవుని దగ్గరికే రావాలి. ఎలాంటి వ్యక్తి అయినా, ఎంత స్థానంలో ఉన్నవాడైనా అతడు ఖచ్చితంగా రావాల్సిన చోటు ఏమిటి? బ్రదర్స్ ప్రేయర్ మీట్లు చాలాసార్లు చెప్పాను. నెపోలియన్ బోనపార్టే క్రీట్ ద్వీపంలో అతన్ని చెరలో ఉంచారు. అతని సేనాధిపతి పేరు మర్చిపోయాను. వీళ్ళిద్దరినీ అక్కడ పెట్టారన్నమాట. అది మన అండమాన్కి ఎలా పంపేవాళ్ళో అలా పంపేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి సంభాషణ ఆ సేనాధిపతి రాశాడు. సేనాధిపతి రాసిపెట్టాడు. నెపోలియన్ చనిపోయిన తర్వాత సేనాధిపతి రాసిన ఆ రాత బయటపడింది. ఓ రోజు నెపోలియన్ అన్నాడట, చూడు, ఖడ్గం పట్టుకుని మనం ప్రపంచాన్ని జయించాం కదా, కానీ మనం నడుచుకుంటూ ఒక దారిలో వచ్చాం. బెత్లెహేమ్ అనే ఒక ఊరు వచ్చింది చూడు. ఆ ఊరిలో ఒక వడ్రంగి వాళ్ళ అబ్బాయి పుట్టాడు. గుర్తుందా? చరిత్ర చెప్తుంది. కత్తితో పట్టుకుని గెలవాలనుకున్న మనం ఇప్పుడు చెరలో ఉన్నాము, కానీ ఆయన కత్తి పట్టుకోలా, ప్రేమ చేత లోకాన్ని జయించాడు, మనకి అది లేదు కదా అన్నాడు అని నెపోలియన్ మాటలు రాశాడు. ఈ పిల్లలో విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసం యొక్క ఫలమైన ప్రేమ కూడా ఉంది ఈ పిల్లలో. విశ్వాసం యొక్క ఫలం ఏంటి? ప్రేమ. మొట్టమొదటిది లవ్. గెలుపుకు సూత్రం విశ్వాసం అయితే, గెలిచేందుకు నియమం ప్రేమ నియమం. లేకపోతే వదిలింది తిక్క, నన్ను తెస్తావురా, నువ్వు పట్టుకొస్తావురా, నీ రోగం ఎక్కువనుగాక అనాలి, నీకు పుళ్ళు బండుగాక అనాలి, లేకపోతే నువ్వు మూలుగుచుందువుగాక అనాలి, లేకపోతే మూలబడుదువుగాక అనాలి. ప్రేమ ఎదటివాడి నష్టాన్ని కోరుకోదు. దేవుని పిల్లలకున్న లక్షణం ఏమిటంటే అది ప్రేమ నియమం. ఏం కోరింది చెప్పడు? ఏం కోరింది? ప్రేమ క్షేమాన్ని కోరుద్ది. ఎప్పుడైనా అంతే. ఈ చిన్నది ప్రేమ కలిగింది, విశ్వాసం కలిగింది మాత్రమే కాదు, ప్రేమ కలిగింది. ఈ కారణం చేత అతని క్షేమాన్ని కోరింది. క్షేమాన్ని కోరిన ఆవిడ ఒక మాట అంటాను, ఇంత పిల్ల సేనాధిపతి భార్య అంటే, నేను చెప్పాను ఎవరావిడ? అంత ప్రాధాన్యత ఉన్నవాని భార్య, అంత ఘనత ఉన్నవాని భార్య, అంత దయ పొందినవాని భార్య, ఒక్కడే ఉన్నటువంటి వాడు ఆ దేశంలో, అతని భార్య. ఈమెకి ఎలా ఉంటుంది? ఏమండి, భర్తలను బట్టి భార్యలు వామ్ము. క్షమిస్తారా? ఏమనుకోరుగా? ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేస్తామండి. పాపం ఏ పరిస్థితిలో ఉంది పాపం, ఈ మంచి పిల్లవాడని. పెళ్ళయిన దగ్గర నుంచి మాట మారద్దే, ప్రవర్తన మారద్దే,
వినయం అవన్నీ ఎగిరిపోతాయి. పోలేదా? అందుకే చాలాసార్లు చెప్పా, ఆడపిల్లల భక్తి పెళ్లి వరకే. నిజమండి. మంచి భర్తని ప్రభు అని ఉపవాసుడు ప్రార్థన చేస్తారు, కన్నీరు కారుస్తారు, సేవకుడికి చెప్తారు, సంఘానికి చెప్తారు, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అనగానే భర్త మంచివాడు రాగానే అబ్బా ఇంకా సహవాసం లేదు, సేవకుడు లేదు, దేవుడు లేడు. అలాగే మగపిల్లల సంగతి కూడా చెప్తుంటాను. ఉద్యోగం వచ్చేంతవరకే భక్తి, ఉద్యోగం వచ్చేలాగా భక్తి లేదు, సహవాసం లేదు, సేవకుడు లేడు. ఇలాంటి ఈవిడ ఒక సేనాధిపతి భార్య అయి ఉండి, ఘనుడైన వాని భార్య ఉండి, రాజు యొక్క దయ పొందిన వాని భార్య అయి ఉంటే ఓ చిన్న పిల్లని దేనికోసం వాడద్ది? ఎంతమంది ఉంటారు ఆ ఇంట్లో పనివారు? మన అచ్చతెనుగు పదం 1,00,000 మంది ఉంటారు. అందులో ఈ పిల్లంత హిందీలో ఏమంటాం మనం? కోన్. అదేగానేది. ఈ పిల్ల మాట వినాలి అంటే ఏముండాలి? మీరు చెప్పండి. ఈ పిల్ల మాట వినాలి అంటే ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి. ఈ పిల్లలో కనిపించిన నమ్మకత్వం సహజంగా పిల్లల్లో ఏముంటుంది? మాట్లాడండి. 11-12 సంవత్సరాల పిల్లల్లో ఏముంటుంది? నమ్మకత్వం ఉండదు, ఎట్టి పరిస్థితులు ఉండదు, ఆటకాయితనం ఉంటుంది. ఏది తినాలా, కనపడితే ఏది నోట్లు వేసుకోవాలా, కనపడితే దేన్ని తనాలా, కోపం వస్తే దేన్ని పగలగొట్టాలా, ఇది పిల్లల ఆలోచన. సెల్ ఫోన్ ఇవ్వకుండా చూడండి మీరు 11 సంవత్సరాల పిల్లకి. ఆ రోజు అమ్మా నాన్నలకి ఇద్దరికి నరకం చూపిస్తుంది ఇంట్లో. ఈ చిన్నదానిలో ఆమెకు నచ్చింది ఏమిటి అంటే నేను అనుకుంటాను నమ్మకత్వం. అరే ఇంత చిన్న పిల్ల ఇంత నమ్మకంగా ఎలా ఉంటుంది? తను పనిలో నమ్మకత్వం ఉంది, ప్రవర్తనలో నమ్మకత్వం ఉంది. అందుకని అంటాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండు అని. ఆమెలో విశ్వాసం ఉంది, ఆమెలో ప్రేమ ఉండాలి, ఆమెలో నమ్మకత్వం ఉండాలి. చూడండి, మనం నమ్మామనుకోండి ఇంటి తాళాలు ఇచ్చి వెళ్తాం, నమ్మలేదనుకోండి తాళాలు వేసుకుని వెళ్తాం. అంతేగా. ఈ పిల్ల మాట యజమానురాలు వినడానికి గల కారణం ఏమిటంటారు? నమ్మకత్వం అయి ఉండదా? ఖచ్చితంగా నమ్మకత్వమే. ఓ రోజు ఇలా అంది, అమ్మా నేను మాట చెప్తాను, చెప్పమ్మా అందేమో. నా దేశంలో ఒక అవును నేనంటాను, ఈ పిల్ల ఏలియా ఉండగలిందా ఎలీషా ఉండగలిందా? మీరే ఆలోచించండి, మీకే వదిలిపెట్టేశా. ఎలీషా ఉన్నాడా ఇప్పుడు? ఉన్నాడా? లేడు. ఎలీషా లేడు, ఏలియా లేడు, క్షమించండి, ఏలియా లేడు. ఎవరుంటారు అంటే నా దేశంలో ఒక ప్రవక్త లేకపోయినా ఇంకో ప్రవక్త ఉంటాడు. హోప్ ఇన్ గాడ్, దేవుని అందలి నిరీక్షణ. ఆయన తన సేవకులను అట్టిపెట్టుకుంటాడు. ఆయన వెళ్ళిపోయాడో ఉన్నాడో తెలియదు, ఈ పిల్లకి వచ్చేసింది ఇక్కడికి, అక్కడ కండిషన్ కూడా తెలియదు. ఇప్పుడు ఉన్నవాడు ఎలాంటి వాడుగా తెలీదు. గెహాజీ లాంటి వాడిది కష్టం కదా. నిరీక్షణ కలిగిన బిడ్డ పిల్ల. ఆమె విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, నమ్మకత్వం ఉంది, నిరీక్షణ కూడా ఉంది. ఈ కారణం చేత చెప్పింది ఏమని? అమ్మా, మరో మాట ఏమిటంటే కువైట్ వెళ్ళినప్పుడు కువైట్లో చాలామంది, అంటే 2 రకాలైన కువైటీస్ ఉంటారు. రిచ్ కువైటీస్ ఉంటారు,
మిడిల్ క్లాస్ కువైటీస్ ఉంటారు. రిచ్ కువైటీస్ ఎప్పుడు అన్యాయంగా ప్రవర్తించరు. మిడిల్ క్లాస్ కువైటీస్ మాత్రం బావరు. ఈ మిడిల్ క్లాస్ దగ్గర పనిచేసేటువంటి ఆడపిల్లలకి బ్రతుకు నరకం. వాళ్ళు ఇటు చిత్తూరు, మహబూబ్నగర్, ఇటు గోదావరి జిల్లాల నుంచి వెళతారు. అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళు పడే చిత్రహింసలు చిన్న చిన్నవి కావు. వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి పంచుకుంటూ ఉంటే గుండెలు పగిలిపోతాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న సహవాసం వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకొస్తే, అన్న ఏమి రావన్నా, మేము మా బతుకు ఎలా పెట్టుకుని ఇలా రామన్నా అంటే, లేదమ్మా మీరు రండి, మీరు రండి, మీరు రండి అని అక్కడ ఎవరైతే ఉద్యోగం చేసుకుంటూ మంచి స్థానంలో ఉన్నారో వాళ్ళని ఆదరించి తెస్తారు. తెచ్చి పెంచిన తర్వాత వీళ్ళని ఒకరోజు మారు మనసు పొందుతారు. మారు మనసు పొంది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ చెడ్డ పని చేయడానికి వాళ్ళని ప్రేరేపించిన దే వోంట్ యాక్సెప్ట్. ఇలా చెప్తారు, మేము చచ్చిపోనైనా చచ్చిపోతాం కానీ మేము చేయమని. ఇదివరకు తప్పు చేసినప్పుడు తప్పు చేయకపోతే మగవాళ్ళు కొడతారు, తప్పు చేస్తే ఆడవాళ్ళు కొడతారు. అది వాళ్ళ జీవితాలు. కానీ ఇప్పుడు మగవాళ్ళు కొడతారు, ఆడవాళ్ళు ఆదరిస్తారు. ఇఫ్ దే సెడ్ నో దే ఆర్ గోయింగ్ టు బీ బీటెన్ బై మెన్. కానీ ఆడవాళ్ళు నూనె రాసి కాపడం పెట్టి, అమ్మా ఇంతకుముందు ఎవరొచ్చినా ఇలా లేరమ్మా, మీరే కనపడుతున్నారు, కారణం ఏంటి అని అంటే చెప్తారు, నేను ప్రభువుని నమ్ముకున్నానమ్మా, నేను ప్రభువుని నమ్ముకున్నానమ్మా, అందుకే నేను పవిత్రంగా బతుకుతానమ్మా. నిజమా? అయితే నా కోసం ప్రార్థన చేయవా? నాకు పిల్లలు లేరు, తప్పకుండా చేస్తానమ్మా. ప్రార్థన చేసిన ఒక 2-3 నెలల్లో ఆమె ప్రెగ్నెంట్ అయింది. అయిన తరువాత షీ యాక్సెప్టెడ్ క్రైస్ట్. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పడానికి లేదు కోటిలో. పని చేస్తూ వెళ్ళి తమ నమ్మకత్వాన్ని బట్టి యజమానురాళ్ళని సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. ఈ పిల్ల బానిసగా వెళ్ళింది, కానీ ఒక మాట చెప్పనా, యజమానురాలు మనసులో తాను యజమానురాలైంది. సేనాధిపతికి దారి చూపించింది అయింది. గనుడైన వాడికి శుభవార్త చెప్పింది. ఇంతకు మించి ఇంకేమైనా కావాలా? వాస్తవానికి నయమాను తాను వాళ్ళు ఒకటే అన్న ఆలోచన లేనివాడు, దేవుడు ఒక్కడే అనే ఆలోచన లేనివాడు, దేవుని గురించిన అవగాహన లేనివాడు, తనకు జయమిచ్చింది కూడా ఆయనే అనే సత్యం తెలియనివాడు. ఏ మానవుని జీవితానికైనా కేంద్రస్థానం ప్రభువే. వాళ్ళ బ్రతుకు కాలానికి కానీ, వాళ్ళ ఉద్యోగానికి కానీ, వాళ్ళ చదువుకు కానీ, వారి విజయాలకు కానీ దేనికైనా ఆయనే కారణం. కానీ ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు. నయమానుకు తెలియనట్టే లోకంలో ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదు, దేవుని పిల్లలమైన మనకు తప్ప, లేఖనం చదివితే తప్ప. ఎప్పుడైతే అతడు బయలుదేరి వచ్చాడు, రావడానికి ముందు ఎలా ఫీల్ అయి ఉంటాడు చెప్పండి? ఇదివరకు సైన్యంతో వచ్చాడు, ఇప్పుడు ఎంతమందితో వచ్చి ఉంటాడు? ఒక రథం మీద ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు రథంలో? మహా ఉంటే మాట్లాడండి. అంటే ఏమి నమ్మాడు? నేను ఇశ్రాయేలు దేశానికి వెళ్తే నాకే హాని జరగదని నమ్మాడు. దేశం మీద దండెత్తినవాడు ఒక రథం మీద వస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ఎలాంటి నమ్మకం వచ్చి ఉండాలి తన అంతరంగంలో? నాకు క్షేమంగా వెళ్తాను, క్షేమంగా తిరిగి వస్తాను, రాజుగారి యొక్క ఉత్తరం తీసుకుని వెళ్తున్నాను. తిన్నగా ఎక్కడికి వచ్చాడు? రాజాంతపురానికి వచ్చాడు. విచిత్రం ఏంటంటే అక్కడున్న రాజుగారికి తెలియదు, చెరలో ఉన్న చిన్నదానికి తెలిసినంత. కాదంటారా మీరు? ఏమన్నాడు రాజుగారు? చదవండి.
ఇశ్రాయేలు రాజు అమ్మా 7వ వచనం చదువమ్మా. ఏం చెప్పుకున్నాడు? చూడండి 5వ వచనం ఒకసారి చదవండి మీరు. సిరియా రాజు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల. సిరియా రాజేమో బట్టలు పంపితే ఇశ్రాయేల్ రాజు బట్టలు చింపుకున్నాడు. మీకు అర్థమైందా? అంటే ఆమె మాటలు వింటే వస్త్రాలు వచ్చినాయి, బంగారం వచ్చింది, ఇంకా వెండి కూడా వచ్చింది. వెండి బంగారు వస్త్రాలు ఆ పిల్ల మాట వల్ల ఇశ్రాయేలు దేశానికి వచ్చినాయి. ఎవరి దగ్గరికి? రాజుగారి దగ్గరికి. ఈ రాజుగారు ఉత్తరం చదువుకుని బట్టలు చింపుకున్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలులో ఏమన్నాడు? చంపుటకు బ్రతికించుటకు నేను దేవుణ్ణా? ఏంటి ఇదేంటండి మాట? చంపడానికి బతికించడానికి నేను దేవుణ్ణా అంటాడేంటి? వచ్చిన ఉత్తరం ఏంటి? అయ్యా, నా సేనాధిపతికి కుష్ఠరోగం వచ్చింది, మీ పిల్లొక అమ్మాయి కబురు పెట్టింది, మీ దేశంలో ప్రవక్త ఒకరు ఉన్నారంట కదా, స్వస్థపరచడానికి పంపిస్తున్నానయ్యా అంటే నేనేమైనా చంపడానికి బతికించడానికి దేవుణ్ణా నేను? ఆశ్చర్యం ఏంటంటే పరిపాలకులకు, అందున దేవుని పిల్లల మీద పరిపాలిస్తున్న వాళ్ళకు కూడా దేవుని యొక్క శక్తి సామర్థ్యాల మీద అవగాహన లేదు. ఆ పిల్లకున్నంత అవగాహన లేదు. తర్వాత ఏమన్నారు చూడండి. ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుటేమిటి? అర్థమైంది మీకేమైనా? అంటే నేను ఎట్ట కనపడుతున్నాను అతనికి? మందులు ఉన్నాయా, మాకులు ఉన్నాయా? నేనేమైనా డాక్టర్నా? నేనేమైనా దేవుణ్ణా? నేను దేవుణ్ణి కాదు, వైద్యుణ్ణి కాదు. నా దగ్గరికి ఎందుకయ్యా బాబు పంపేవి ఎక్కడికి? ఇదంతా ఎందుకోసం? మళ్ళీ కలహం కోసం. మళ్ళీ ఏమండి, కలహం కోసం పంపేవాడు సేనాధిపతిని పంపుతాడండి? ఏం పోద్ది చెప్పండి? ఉత్తరం చూడగానే మనోళ్ళు అంటారే మైండ్ అయిపోయింది, అయిపోయాడు అంతే. గిలా గిలా విలా విలా. ఈ మాటలు ఎవరికి వినపడ్డాయి? కబురు పెట్టాడు. అబ్బాయి, నీ వస్త్రాలు నువ్వు ఎందుకు చెప్పుకుంటావు? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడన్న సంగతి నీకు తెలియదా? తెలియబడినట్టు అతని దగ్గర పంపించన్నాడు. అంటే ఆ పిల్లకున్న విశ్వాసం ఇతనికి లేదు. అంతేకాదు, ఆ పిల్లకు తెలిసిన వాక్యం ఇతనికి తెలియదు. ఆ పిల్ల దేవుని ఎడల కలిగి ఉన్న నిరీక్షణ ఇతనికి లేదు. ఎంత వ్యత్యాసం ఇద్దరిలో! ఓ చిన్నదానిలోనూ కిరీటం ధరించిన రాజుల్లో. సరే, ఇంకా ముగింపుకి వెళ్ళిపోదాం. ఇంకా ఆయన వచ్చి మాట్లాడి ఇదంతా చెప్తే మళ్ళీ మీకు 30 గంట చెప్పాలి. చెప్పను, ముగిస్తా. మొత్తానికి ఎంతైనా దేవుని ఎరగనోడేగా. అతని ప్రవర్తనలో మార్పే రాదుగా. అలిగాడు, కోపం తెచ్చుకున్నాడు, కోపడ్డాడు. పదంపా అన్నాడు. వచ్చి ఏం చేశాడు? అమ్మాయిని మాట్లాడండి సార్, చిన్నది ఘనమైందని చెప్పుకున్నాం, ఇప్పుడు తిరిగి వెళ్ళిపోయిన ఏం చేసేవాడు? దానికి జుట్టు పట్టుకు లాక్కురండి అనేవాడా? మాట్లాడండి సార్. దేవుడు ఎంత గొప్పవాడంటే అతని దగ్గర పనివాడిని వాడుకున్నాడు. తాను చేసినటువంటి కార్యానికి
ఒక సామాన్యుని వాడుకుని ఒక సేనాధిపతికి సలహా ఇవ్వడానికి అతని పనివాడిని వాడుకున్నాడు. ఏమయ్యా, ఏంటి అంత కోపం నీకు? ఒకవేళ ఆ ప్రవక్త గనక చదవండి ఏమంటాడు? ఏమంటే ఒక గొప్ప కార్యం చేయవయ్యా అన్నాడు అనుకోండి. అంటే ఏంటి గొప్ప కార్యం చేయమంటే? మా దేశంలో ఓ పెద్ద మందిరం కట్టవయ్యా అంటే కట్టడా? అప్పుడు చేస్తానంటే చేసేవాడవు కాదా నువ్వు? ఏదైనా ఊహించనంతటి భారం నీ మీద పెట్టిన రోగం కోసం చేసేవాడువా లేదా? నువ్వు చేసేవాడు కదా. అదేం అడగలేదు కదా, నిన్ను స్నానం చేయమన్నాడు. ఇంతకు మించి ఏమన్నాడు అన్నాడు. అయితే నయమాను అంతరంగంలో తిరిగి విధేయత కలగడానికి కారణం ఏంటో తెలుసా? మరలా అతని అంతరంగంలో ప్రతిధ్వనించిన ఆ చిన్నపిల్ల మాటలు తన భార్య నోట. ధృవీకరిస్తూ మాట్లాడింది ఇతని స్వరం. అప్పుడు వచ్చాడు, 7వసారి పైకి లేచాడు. 7 సార్లు అయిపోయింది, పైకి లేచాడు. గట్టు మీద ఉన్నవాళ్ళు మరి ఈ మధ్యకాలంలో చప్పట్లు కొట్టడం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా కొట్టండే అంటున్నారు అంతే. ప్రసంగం గాలికి ఎగిరిపోవటమే. కొట్టబాకు బాబు. గట్టునున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టేసి ఏం చేసి ఉండేవాళ్ళు? చేశారేమో నాకు తెలియదులేండి, మరి చేసి ఉండరా అంటారు. మరి బయటకు వచ్చినప్పటికి ఎట్టున్నాడు? పసిపిల్లవాడి దేహంలాగా ఉందంట. ఆశ్చర్యం. ఇంకా చూడండి, వచ్చి ఎలీషా ముందు రోషంతో వెళ్ళినోడు ఇప్పుడు సాష్టాంగ పడ్డవాడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను జీవం గల నీ దేవుని నమ్ముకుంటున్నానయ్యా, ఆయన్ని తప్ప వేరొక నేను ఆరాధించనయ్యా. హీ నాట్ ఓన్లీ హీల్డ్, హీ సేవ్డ్. అతడు స్వస్థపడ్డం మాత్రమే కాదు, రక్షించబడ్డాడు కూడాను. రక్షించబడమే కాదు, పవిత్రంగా జీవించడం కోసం నిర్ణయం కూడా తీసుకున్నాడు అతను. బికాజ్ ఆఫ్ ఎ లిటిల్ గర్ల్. చూడండి ఏమంటాడు 17వ వచనం. యెహోవాకు తప్ప దహన బలినైనా మరి ఏ బలినైనా ఏంటండి నిర్ణయం? ఐఎమ్ లీవింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్. నేను సమస్తాన్ని విడిచిపెట్టేస్తున్నా. ఆయన్నే ఆరాధిస్తా, ఆయనకే బలర్పిస్తా, ఆయన కోసమే జీవిస్తా. ఈ నిర్ణయం వ్యక్తి బ్రతుకు మార్చింది అనడానికి రుజువు. అంతేకాదు, పవిత్రంగా ప్రత్యేకించుకుని బతుకుతాను అనడానికి క్రింద ఇంకొక మాట కూడా అడిగాడు. చూడండి ఏమన్నాడు? 18వ వచనం. నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి. అంటే ఇప్పుడు నేను కిందకి దిగేటప్పుడు ఏం కావాల్సి వస్తుంది? మాట్లాడండి సార్ అనుకోవాల్సి వస్తుంది. ఆయన కూడా ఎంతో ఇసు వచ్చి ఉంటుంది అన్నమాట. పాపం రాజుగారికి పెద్దోడే. అక్కడికి వెళ్ళి వంగకపోతే కుదరదు, వంగాలి, మోకరించాలి. మోకరించినప్పుడు ఎవరు చేయాలి? అంటే సేనాధిపతి యుద్ధంలోనే కాదు, ఎక్కడ కూడా అవసరం. ఇతనికి ఎవరిని నమ్ముతాడు, ఎవరిని ఎంటబెట్టుకెడతాడు? ఎక్కడికైనా సేనాధిపతి వెంట ఉండాలి. అంటే సేనాధిపతి సహవాసాన్ని ఎల్లప్పుడూ కోరుకునే రాజు ఇతను. కాబట్టి రిమ్మోను గుడిలో అతడు మోకరించినప్పుడు ఏమన్నాడు? నేను అంటే అర్థం ఏంటి? నేను కూడా వంగాలయ్యా కిందకి. వంగినప్పుడు నేను నమస్కారం చేసినట్టు కనపడతా. ముందే అడుగుతున్నా, దేవుడు నన్ను క్షమించునుగాక. ఇక్కడ ఆగుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం కదా, 7వ అధ్యాయం కదా.
యోధా మతం నుంచి మార్గం అని క్రైస్తవ్యంలోనికి వచ్చారు జనం. వచ్చి కూడుకున్నారు. కూడుకున్నప్పుడు పెద్దలలో ఒక పెద్ద స్టెఫను. లోకానికి ఎంత కోపం ఉంటుంది, ఎంత పగ ఉంటుంది, ఎంత ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషానికి పగకి ప్రతీకారం తెచ్చుకుంది ఎవరి మీద? స్టెఫను మీదనే కదా. అతన్ని ఈడ్చుకుని వెళ్ళారు. ఎక్కడి నుంచి? దేవాలయం నుండి వెలుపలకి ఈడ్చుకుపోయారు. ఈడ్చుకొని పోయి ఊరు వెలుపల రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తున్నారు కదా. ఏం చేశాడు? మోకరించాడు. మోకరించిన వాడు ఆకాశం తట్టు కళ్ళెత్తాడు. ఆకాశం తెరవబడింది. అవునా? తెరవబడిన వాడు ఏమన్నాడు? ఇదిగో ఇదిగో చూడండి. ఆ చిన్న పిల్ల కోసం ఇశ్రాయేలు దేశంలో ద్వారం తెరిచిన దేవుడే స్టెఫను కోసం పరలోక ద్వారం తెరిచాడు. ఆ చిన్నపిల్ల మాటలు విని నమ్మిన నయమాను కోసం పరలోకంలో ఒక స్థానాన్ని తెరిచిన దేవుడే, ఒక పరలోకాన్ని తెరిచి ఒక స్థానాన్ని ఇచ్చిన దేవుడే స్టెఫను కోసం పరలోకాన్ని తెరిచాడు. అప్పుడు స్టెఫన్ అన్నాడు, ప్రభువా, ఈ దోషం సిలువలో ప్రభువు పలికిన మాటకు ప్రతిధ్వని స్టెఫను నోట వినపడింది. కానీ ఆ ప్రక్కనే రాళ్ళు పెట్టి కొట్టే వాళ్ళ బట్టల దగ్గర కావలున్నాడే నయమాను చెరపట్టాడు, కానీ చంపల. ఇతను ఎంతమందిని చంపించాడో, ఎంతమందిని ఈడ్చుకెళ్ళాడో, ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా ఎంతమందిని హింసించాడో, ఎంతమందిని దేవుడిని దూషించమని బలవంత పెట్టాడో, అక్కడ అతని ప్రేమపూర్వకమైన స్వరం, అతని విశ్వాసం, అతని నమ్మకత్వం, అతని నిరీక్షణ ఒక వ్యక్తి అంతరంగంలో వాక్య బీజం మొలవడానికి కారణమైంది. ఆనాడైనా ఈనాడైనా సంఘానికి ఇచ్చిన ఆధిక్యతది ప్రభువుని మన బ్రతుకుల్లో చూపించడం, అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.